హాయ్ అండి. ఏం చేస్తున్నారండి? నేనైతే ఏం చేయట్లేదండి. నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నానండి. మీరు బాగుండాలి, మీ అందరిలో నేను ఉండాలండి. అలాగే ఈరోజు వీడియో అండి, మా ఇంటి దగ్గర అమృతవాణి చెట్లు వేసామండి. అరటి చెట్లు ఫస్ట్ గెల వేస్తుందండి. కాకపోతే కాయలు కొంచెం సన్నగా ఉన్నాయి, కానీ గెల అయితే బాగుందండి. ఇవాళకి రంగు వచ్చిందండి కొంచెం. మా అమ్మాయి రోజు గొడవ చేసేదండి. చిన్నపిల్లలు ఉన్నారు, కొని పెట్టాలంటే పెట్టలేరు. అమృతవాణి పిల్లకలు వేపించక్క అని ఎన్నిసార్లు అందోనండి మా అమ్మాయి. మా అమ్మాయి మాట నోటి వాక్యం వల్ల 3-4 పిల్లకలు వేసారండి. ఒకటి గెలకు వచ్చిందండి, ఒకటి గెల వేస్తుందండి. ఇదిగోండి ఎంత బాగున్నాయి కాయలు, చూడండి. చల్లగా ఉన్నా కానీ బాగున్నాయండి కాయలు, చాలా తీయగా ఉన్నాయండి. దేవుడి కాడ పెట్టకూడదు అంటారండి అమృతపాణి. అయినా నేను 2 కాయలు కోసి మా అమ్మవారికి పెట్టానండి. ఆ 2 కాయల్లో ఒక కాయ తిన్నానండి. చాలా బాగుందండి, కాయ తీయగా ఉందండి. చూడండి ఎంత బాగుందో గెల. అదిగోండి, గెల కొనాలంటే మనం మార్కెట్లోకి పట్టుకెళ్తే, మనం కొనాలంటే కనుక 300 ఉంటుందండి. మనం అమ్మాలంటే కనుక 200కి కూడా ఎవరో కొనరండి. 200 కంట ఎక్కువ. మనం కొనాలంటే 300 అండి. 300కి ఎక్కువే కానీ తక్కువే ఉండదండి. చూడండి ఎంత బాగుందో గెల. అలాగే కాస్తంత చోటున్న ఇలాగ అరటి చెట్లు వేసుకుంటాము, అలా కూర మొక్కలు పెట్టుకుంటాము. చేసుకుంటే మన ఇంటికాడే మనకే బాగా యూజ్ అవుతాయండి. నాకు వాయిస్ తేడాగా ఉందనుకోకండి, బలిసం పెట్టిందండి, ఏం కాదండి. చూడండి అరటిపళ్ళు ఎంత బాగున్నాయో. మా వీడియో నచ్చితే కనుక ఒక్క లైక్ చేయండి. మా వీడియో ఎక్కడి దాకా వెళ్తుందో తెలుసుకోవాలని ఉందండి నాకు. కామెంట్ పెట్టండి. నా వాయిస్ కొంచెం పల్లెటూరు వాయిస్ అండి. నేను టౌన్లో పుట్టి పెరగలేదండి, పల్లెటూరులో పుట్టి పెరిగానండి నేను. బాయ్ అండి.